జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సునామీ, ఒక ప్రపంచనం అన్న ఎన్టీ రామారావు గారు సమాజాన్ని దేవాలయంగాను, ప్రజలను దేవుళ్ళుగాను భావించిన ఉన్నతమైన వ్యక్తిత్వం ఎన్టీ రామారావు గారి సొంతం. ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి. కిలో 2 రూపాయల బియ్యాన్ని తీసుకుని వచ్చి పేదవాడి ఆకలిని తీర్చే ప్రయత్నం చేసిన వ్యక్తి ఉన్నవారు. 1500 రూపాయలు ఇచ్చి ఒక 1500 రూపాయలతో ఒక 100-150 తాటాకులు, ఒక 30 బొంగులు ఇచ్చేసి దాంట్లో నివసించమంటే ప్రజలు, ముఖ్యంగా పేదవాడు, అనుక్షణం వానొస్తే ఏమవుతుందో, గాలొస్తే ఏమవుతుందో, ఎండాకాలం వస్తే ఎక్కడ అగ్గి పడుతుందో అని చెప్పి భయంగా బతుకుతున్నాడు. ఇతను తలదాచుకోవడానికి కాస్త శాశ్వతమైన శాశ్వతమైన గృహ నిర్మాణం చేపట్టాలని దేశంలో మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీ రామారావు గారు పక్కా గృహానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఏంటో చూపించాలి. ఢిల్లీ పాఠశాల దగ్గర ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడ్డ రోజున ఆవేదనతోటి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల అనతి కాలంలోనే ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన నాయకుడు మన అన్న ఎన్టీ రామారావు గారు. 4 సంవత్సరాల 9 నెలలు ఈ వైసీపీ పరిపాలన చేశారు. 4 సార్లు స్థానిక శాసనసభ్యుని గెలిపించారు. నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాను, 4 సార్లు గెలిపిస్తే వెనకపోయి సెలవు తీసుకొస్తానన్నావు. మళ్ళీ మొన్న మరొక నాటకానికి తెరదీసి జగన్మోహన్ రెడ్డితో శంకుస్థాపన చేస్తావు. అంతకుముందేమో ఏ ఎకరాకి నీళ్లు పారకపోయినా నేను మళ్ళీ పోటీ చేయనన్నాడు. ఇప్పుడేమో శంకుస్థాపన చేయకపోతే నేను పోటీ చేయనంటున్నాడు. అయ్యా రామకృష్ణారెడ్డి గారు, మీరు సాగులేమో కానీ నా ఎస్టీలు, నా బీసీలు పక్కన పబ్బం గడుపుకోలేదు. వారిని రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం చేశారు. మహిళల్ని భాగస్వామ్యం చేశారు. మహిళలకి ఆస్తి హక్కు కల్పించారు. సమాజంలో రుగ్మతలని పారదోలటంలో కానీ, సమాజ క్షేమాన్ని, సమాజం పట్ల బాధ్యతగా మరి విస్మరించకుండా పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.